అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి ముఖ్యమైన కూరగాయ గురించి తెలుసుకుందాం. ఆ కూరగాయ ఏదంటే దీన్ని చిక్కుడు చెట్టు అంటారు. బాగా చూడండి. ఈ చిక్కుడు చెట్టు అనేది మామూలుగా 3 రకాలు. ఒకటి వచ్చి నేల చిక్కుడుకాయ, ఒకటి వచ్చి 2 గోరు చిక్కుడుకాయ, ఇది పందిటి చిక్కుడుకాయ. దీని గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఈ చెట్టుని బాగా పరిశీలించండి. ఇది పల్లెల్లో మాత్రమే పండించడం అనేది జరుగుతుంది. ఈ చిక్కుడు చెట్టు కాయలు అనేది ఇది మొత్తానికి 6 నెలల పంట. 6 నెలల పంట అనేది 6 నెలలుగా పండుతుంది అన్నమాట. ఇది ముఖ్యంగా ఇది నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలో కాయలు ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇటువంటి కాయలను మనం తీసుకుని తినడం వల్ల మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉండాలి. ఇలాంటి కూరగాయలు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు ఈ చెట్టును బాగా పరిశీలించండి. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మన ఇండ్ల వద్దనే కూడా పండించుకోవచ్చు. మామూలుగా ఆగస్టు మాసంలో వీటి విత్తనాలు అనేది నాటడం అనేది జరుగుతుంది. అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలలో పండుతుంది. ఇప్పుడు మనము ఈ కూరగాయల్ని ఒక తాలింపు రూపంలోనూ లేదా ఒక సాంబార్ రూపంలో కూడా చేసుకొని తింటే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ చిక్కుడుకాయలను మనం తినడం వలన మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బీపీ కానీ షుగర్ని కూడా నియంత్రణ అనేది చేస్తుంది ఈ చిక్కుడుకాయలు. అదేవిధంగా సమాజంలో బరువు తగ్గాలనుకునేవారు ఈ చిక్కుడుకాయలు కానీ తింటా వస్తే వాళ్ళు క్రమంగా బరువు తగ్గడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ చిక్కుడుకాయలు మనం తినేదాని వల్ల మన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. మనకి ఇటువంటి పరిస్థితుల్లో గుండె నొప్పులు కానీ హార్ట్ అటాక్లు కానీ రావు. అదేవిధంగా ఈ చిక్కుడుకాయలను మనం తినేదాని వల్ల మన శరీరంలోని ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మన రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను సమతుల్యం అనేది చేస్తుంది ఈ చిక్కుడుకాయలు. అదేవిధంగా మధుమేహ రోగాల వారికి మంచి కూరగాయ ఈ చిక్కుడుకాయలు అనేది. నెక్స్ట్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది ఈ చిక్కుడుకాయలు అనేది. అదేవిధంగా అజీర్ణం కానీ గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ చిక్కుడుకాయలు కానీ మనం తింటా వస్తే. నెక్స్ట్ వచ్చి కాలేయ ప్రభావంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలేయ ప్రభావం కూడా రాదు ఈ చిక్కుడుకాయలని మనం తింటా వస్తే. నెక్స్ట్ వచ్చి మన మొహంలో ఉండేటువంటి మొటిమలు కానీ చర్మ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది ఈ చిక్కుడుకాయలు అనేది. నెక్స్ట్ వచ్చి రక్తపోటు నియంత్రణకు చాలా మంచిది ఈ చిక్కుడుకాయలు అనేది. తక్కువగా షుగర్ ఉండేవాళ్ళు పరిమితంగా వాడాలి. నెక్స్ట్ వచ్చి గర్భిణీ మహిళలు ఒక వైద్యుని సలహా తీసుకొని ఈ చిక్కుడుకాయలు తినాలి. మీరు ఇష్టంగా మీరు తినేదంతా చేయకూడదు. అదేవిధంగా వాత పిత దోషాలను కూడా సమతుల్యం చేస్తుంది ఈ చిక్కుడుకాయలు అనేది. మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను కూడా తొలగిస్తుంది ఈ చిక్కుడుకాయలు. మన శరీరం నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఈ చిక్కుడుకాయలు అనేది. మన కండరాలకి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మన కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి మన దంతాలకు కూడా చాలా మంచిది
ఈ చిక్కుడుకాయలు అనేది. నెక్స్ట్ ఈ చిక్కుడుకాయల్లో ప్రోటీన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ అనేది వంటి పోషక పదార్థాలు ఉండటం వల్ల మనం ఇంత ఆరోగ్యకరంగా ఉంటాము. ఇన్ని రకాల వ్యాధులు అనేది మనకు రావు. నెక్స్ట్ వచ్చి ఏ విటమిన్ ఉంటుంది, B6 విటమిన్ ఉంటుంది, అదేవిధంగా సి విటమిన్ కూడా ఉండటం అనేది ఈ చిక్కుడుకాయల్లో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో చిక్కుడుకాయలు తిని ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఛానల్ చూడాలనుకుంటే మన ఛానల్ పేరు అడవి చెంచుల రోసయ్య. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లయితే ఇలాంటి ఔషధపరమైన మొక్కల గురించి మరిన్ని వీడియోలు తీసి పెడతాం. సరే, మరొక ఎపిసోడ్ మనందరం ఒకటవుదాం. నమస్కారం.